సో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నావు, డ్యూటీలో జాయిన్ అయ్యావు. యా, నువ్వు అతి కష్టం మీద లా ఫినిష్ చేసావు, పట్టా పుచ్చుకొని అడ్వకేట్ అయ్యావు. నువ్వు పట్టుకునే కేసుల్ని నేను టేకప్ చేస్తాను, వాళ్ళు నిర్దోషులని నేను ప్రూవ్ చేస్తాను. నాతో ఛాలెంజా? ప్రేమలో అయినా ప్రొఫెషన్లో అయినా పోటీ లేకపోతే బాగోదు. పోటీ ఉండాలి కానీ ప్రతి క్రిమినల్ కేసు టేకప్ చేయొద్దు, తర్వాత ఆబాస్ బాలవుతావు. చూద్దామా? డెఫినెట్ గా. రాణి, మనం సివిల్ డ్రెస్ లో కలుసుకోవడం బెటర్ ఏమో, లేకపోతే మన ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చేటట్టున్నాయి. వెంటనే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. శివ, మొదటి చూపులోనే నువ్వంటే నాకు ఇష్టం ఏర్పడింది. నాకు కూడా మల్లిక, నేను చూసిన మొదటి చూపులోనే నా గుండెలో గుబులు మొదలైంది. శివ, జీవితాంతం మనిద్దరం చిలకా గోరింకల్లా కలిసిమెలిసి ఇలాగే ఉండిపోదాం. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. ఓ మళ్ళీ నా ప్రేమకు అడ్డుపడుతున్నావు కదూ? నీ మూతి పచ్చడి పచ్చడి చేయకపోతే నా పేరు చంద్రలేఖే కాదు. జగ్గు, నేను కాకాని. కాకా నువ్వా? ఎవరు చూడలేదు కదా, సర్లే ఇబ్బంది ఏం పడలేదుగా. దారిలో నన్ను ఒక పోలీస్ చూశాడు, అడ్డంగా నరికి పారేశాను వాడిని. ఆ నరికినప్పుడు ఎవడన్నా చూశాడా? అవును జగ్గు, మనల్ని చూసిన వాడు బ్రతకూడదు. బిల్లా ఎలా వస్తున్నాడు? ఎవరు నువ్వు? నా పేరు మల్లేష్, చింతపల్లి వెళ్ళాలి. ఈ అడవిలో గుండా వెళ్తే షార్ట్ కట్ అన్నారు. అలా అని నీకెవరు చెప్పారు? ఏయ్ నిజం చెప్పు, నువ్వు జైల్లో నుంచి పారి వచ్చిన ఖైదీ కదూ? డ్యూటీలో చేరగానే పాత బస్తీలో గుడుంబా తయారు చేసే వాళ్ళ మీద రైడ్ చేసేవాట. దొంగ వ్యాపారం చేసే వాళ్ళందరి మీద రైడ్ చేస్తాను సార్. నీ టాలెంట్ అంతా దొంగ వ్యాపారస్తుల మీదే ప్రయోగిస్తే ఇక దొంగల్ని నేరస్తుని పట్టుకునేది ఎవరు? చూడరాని, ఆదిలాబాద్ అడవులో ఇద్దరు గార్డులను గొంతుకొచ్చి చంపారట. చంపిన విధానం చూస్తుంటే జైలు నుంచి పారిపోయిన జగ్గు మీద అనుమానంగా ఉందని మన వాళ్ళు రిపోర్ట్ రాసి పంపించారు. అంటే జైలు నుంచి పారిపోయిన కాకా, బిల్లా, జగ్గు ఆదిలాబాద్ ఫారెస్ట్ లో ఉన్నారన్నమాట. రా బిల్లా రా. ఇబ్బంది పడకుండా వచ్చావు కదా? మనకేం ఇబ్బంది లేదు కాక. మధ్యలో ఇద్దరు గార్డులు ఎవరు నువ్వు అని అడిగారు. నిన్ను గుర్తుపట్టేశారా? పట్టారు జగ్గు. నేను జైలు నుంచి పారిపోయి వస్తున్నానని రెచ్చిపోయారు. ఇద్దరిని ఖతం చేశా, గొంతులు కోసి రాబందులకు ఆహారంగా వేశా. కాక ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమి లేదు పిల్ల, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం పని పూర్తి చేసుకోవాలి. ఆలస్యం చేసే కొద్దీ మనం ప్రమాదంలో ఇరుక్కుపోతాం. ఇదిగో పెగ్గు. థ్యాంక్ యూ. ఉమా, రాణికి ట్రైనింగ్ పూర్తయి డ్యూటీలో సెటిల్ అయిపోయింది. ఇక దాన్ని పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. డాడీ, ఎప్పుడు చూసినా మీ పెద్దమ్మాయి గురించే మాట్లాడుకుంటారా? పెళ్ళిడికి వచ్చిన ఈ కూతురు గురించి పట్టించుకోరా? నీకు ఎంబీఏ పూర్తిగానివ్వే. మా అన్నయ్య కొడుకు అమెరికాలో వెయిట్ చేస్తున్నాడు, నీకు పెళ్లి చేసేస్తాం. పెళ్లి చేస్తామనగానే అంత సిగ్గుపడతావేంటి? హలో మాజీ డిఎస్పీ గారు, రిటైర్ అయిపోయి హాయిగా పెళ్ళాం పిల్లలతో గడుపుతున్నారా? వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్.
మమ్మల్ని పట్టించి నువ్వు అవార్డులు రివార్డులు కొట్టేస్తూ సన్మానాలు చేయించుకుంటూ హాయిగా బతికేస్తుంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావురా? రేయ్, మేం జైల్లో చిప్పకూడు తింటుంటే నువ్విక్కడ మీ పిల్ల పాపలతో గోరుముద్దలు తింటున్నావా? నీ అంత చూస్తారా మేము?